భారత జట్టు వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్ ఫైనల్లో ఓటమి పాలైన తర్వాత క్రికెట్ అభిమానులకు మ్యాచ్లపై పెద్దగా ఆసక్తి లేకపోయింది. టీమిండియా క్రికెటర్లు కూడా పూర్తిగా నిరాశలో కూరుకుపోయారు. ఇటువంటి క్లిష్ట సమయాలలో జట్టులో స్ఫూర్తిని నింపాడు కోచ్ రాహుల్ ద్రవిడ్. ఇంగ్లాండ్పై 5వ టెస్టు గెలిచాక భారత యువ ఆటగాళ్లు సాధించిన ఈ విజయంపై ద్రావిడ్ సంతోషం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ద్రావిడ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మా జట్టును చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. మొదటి టెస్ట్ మ్యాచ్లో వెనుకబడినా కూడా తర్వాత పుంజుకుని మిగిలిన 4 టెస్ట్ మ్యాచ్ల్లో కూడా గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికప్పుడు మేము ప్రత్యామ్నాయ ఆటగాళ్లను సిద్ధం చేస్తూనే ఉన్నాం. ఆయా సందర్భాలలో మేము ఒత్తిడిలోకి నెట్టబడ్డాం. జట్టులో కీలక ఆటగాళ్లు లేకపోయినా కూడా మా జట్టులో ప్రతిభకు అయితే కొదవలేదు. యువ ఆటగాళ్లు ఇంతగా రాణిస్తుండడం చూస్తే చాలా సంతోషంగా ఉంది. జట్టులో ప్రతి ఒక్కరూ తమ వంతుగా తాము జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇటువంటి జట్టుతో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకే కాదు, మిగతా సిబ్బందికి కూడా ఇదే భావన ఉంది. వారి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. ఇక రోహిత్ శర్మతో కలిసి పనిచేయడం చాలా గొప్ప విషయం. అతడొక గొప్ప కెప్టెన్. యువ ఆటగాళ్లు అతడి నుండి చాలా విషయాలను నేర్చుకుంటూ ఉన్నారు. అలాగే ఈ జట్టును ఎంపిక చేసిన అజిత్ అగార్కర్ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఒక కెప్టెన్గా కానివ్వండి, ఒక కోచ్గా కానివ్వండి, జట్టులో ఇంతమంది యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. ఆ విషయంలో మాత్రం అజిత్ అగార్కర్ బృందానికి స్పెషల్గా థ్యాంక్స్ చెబుతున్నాను. జట్టులో ఎవరు గొప్పగా ఆడారు అంటే ఖచ్చితంగా చెప్పలేను, కానీ అశ్విన్ మాత్రం అద్భుతంగా ఆడాడు. అతడు జట్టు కోసం తాపత్రయపడిన విధానం మమ్మల్ని కట్టిపడేసింది అని అన్నాడు. మరి టెస్ట్ సిరీస్లో అసలైన హీరో ఎవరిని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.